ఇక్కడ అపార్ట్మెంట్లో ఇది అందరూ కూడా రెంటర్సే ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఇది. బిల్డర్ సక్రమంగానే కట్టాడు, బట్ ఇది గవర్నమెంటే కావాలని చేస్తుంది అని చెప్పేసి కూడా స్థానిక కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందన్న? ఇది కావాలని చేసిర్రు, ఇది పగబట్టుకొని చేసిర్రు గవర్నమెంట్. ఇది దీంట్లో అందరు రెంటర్స్ ఉండే మొత్తం. దీనికి మొత్తం లీగల్గానే వర్క్ చేసినాం, అన్ని పర్మిషన్ తీసుకొని అన్ని చేసుకొని వర్క్ చేసినాం. కావాలని పగబట్టుకొని చేసిర్రు ఇది. దేనివల్ల అంటే ఇప్పుడు సార్కి ఇప్పుడు కావాలని సతాయించడానికి చేసారు ఇది. మా సార్కి వర్క్ 1 వీక్ నుంచి బిల్డర్ దగ్గర వర్క్ చేస్తారా మీరు? 1 వీక్ నుంచి వర్క్ నడుస్తున్నది ఈ బిల్డింగ్. అంటే ఇరగొడుతున్నారు 1 వీక్ నుంచి. ఇప్పటి వరకు కూడా రేపు ఫ్రైడే సాటర్డే వస్తే మళ్ళీ మొత్తం 1 వీక్ అవుతుంది సాటర్డే. ఇప్పటి వరకు అది చూడండి, ఇంత గట్టాలుంటే అన్ని పైసలు ఎందుకు పెడతారు? గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే, చెరువు పక్కకు ఉంటే అన్ని గణం పైసలు పెట్టి ఆ బిల్డింగ్ ఎందుకు రెడీ చేపిస్తాం? అవును, కరెక్ట్. పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే చేస్తారు కదా, లేకపోతే ఎందుకు పకడ్బందీగా కట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకు కడతారు? అన్ని పైసలు ఎందుకు మనం గుంతలు వేస్తాం? ఇది కావాలని చేసింది. ఇది ఎంత ఖర్చు చేసి అది ఎంత ఖర్చు అయింది మీరు చూడొచ్చు, మీకు తెలుస్తుంది కదా. మాకన్నా ఎక్కువ మీకు తెలుస్తుంది సార్. అది ఇప్పుడు చెప్పడానికి ఏమున్నదన్న, ఇప్పుడు అన్నీ కావాలని చేసింది ఇది. కానీ లైఫ్లో ఇలాంటి ఒక ఫాల్తూ సీఎం ఇప్పటివరకు చూడలేము. కావాలని ఓట్లేసి గెలిపించుకున్నారు, మంచిగా చేస్తాడేమో అని గెలిపించినాం, వేసినాం, పని చేసినాం, ఓట్లు వేసినాం, అన్నీ చేసినాం. కానీ ఇట్లా వచ్చి లంగ పనులు చేస్తారంటే ఎవరికి తెలియదు. ఈ సీఎంకి నర్సరీలో కూర్చోబెట్టాలి, తెలుసు. స్కూల్ నర్సరీలో కూర్చోబెడితే అంటే తెలుస్తుంది ఎట్లా మనుషులు ఎట్లా సంపాదించి ఎట్లా చేసుకొని పని చేసుకుని ఇల్లు కడతారు, ఎట్లా చేస్తారో తెలుస్తుంది. అది చిన్న బాబుకి పిలిచి అడిగితే కూడా చెప్తాడు, చిన్న బాబు అది ఎందుకు వల్ల కొడుతున్నాడో చెప్తాడు. అట్లా సో మొత్తానికైతే ఇది లీగల్గానే కట్టాము, కాకపోతే గవర్నమెంట్ కావాలని చేస్తుంది. మొత్తం లీగల్గా అట్లాగా సార్. ఇప్పుడు మీరు కూడా ఇల్లు కడితే అన్ని పైసలు మీరు ఒక కోట్ పెడితే కూడా మొత్తం చూసి డాక్యుమెంట్ చూసుకొని అన్ని చేసుకొని వర్క్ చేసుకొని కడతాం కదా సార్. పర్మిషన్ కూడా వచ్చింది, కరెంట్ వచ్చింది, రోడ్ వచ్చింది. మరి కరెంట్ వాళ్ళు ఒట్టిగా పర్మిషన్ కరెంట్ వాళ్ళు ఇస్తాడా? ట్రాన్స్ఫార్మర్ ఒట్టిగా ఇస్తాడా? మీటర్ ఒట్టిగా ఇస్తాడా? పర్మిషన్ అవి అన్ని చూసుకొని ఇస్తాడు కదా. ఒట్టిగా ఫోన్ చేసి ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడా? ఇయ్యాడు కదా. ఆయనకు కూడా గవర్నమెంట్లో లెక్క ఉంటుంది కదా, మొత్తం చూపియాలి ఉంటుంది కదా. సో మొత్తానికైతే వేధింపారు ఇది కంపల్సరీ 100%. చెరువు అంటారు, ఎక్కడైనా ఒకసారి చెరువు చూపియండి. ఎక్కడ ఉన్న చెరువు చూపియండి, అది ఎక్కడో ఉంటుంది చెరువు పక్క కట్టిరంటే. ఇప్పుడు ఆ చెరువు పక్క కంటే అన్ని గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్. గవర్నమెంట్ ల్యాండ్ అని అంటే మీరు చెప్పండి, ఏమన్నా ప్రూఫ్లు గవర్నమెంట్ ఆఫీసర్ వస్తారు కదా, ఏమన్నా చెప్పాలి కదా పబ్లిక్కి కూడా. గవర్నమెంట్ ఒట్టిగా చెప్పేస్తే గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేస్తే అయిపోతుందా? ఇప్పుడు హైదరాబాద్ కూడా అదే ఉన్నారు, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి. హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్లోకి ఎట్లా ఉన్నదంటే తెలంగాణలో ఎక్కడ చూస్తే వాళ్ళు గవర్నమెంట్ ల్యాండే కనిపిస్తున్నది. ఏదున్నా ఎరగొట్టాలి, ఇల్లు ఎట్లయినా ఇల్లు ఎరగొట్టాలి అంతే. గవర్నమెంట్ లైన్ చెప్పాలి, ఇల్లు ఎరగొట్టాలి అంతే ఉన్నది హైదరాబాద్లో. ఇంకా ఏమున్నది? నడుస్తున్నది ఇప్పుడు వాళ్ళది నడవని. వాళ్ళు నడితే ఏముందిలేండి, వాళ్ళు 5 ఏళ్ళు ఉంటారు, కానీ ఈలోపు ఎన్నో కూలిపోతుంటాయి కదా. కూలిపోతాయంటే ఇప్పుడు ఇప్పటిదాకా ఇట్లా కూలిపోయిందా? ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే ఇది కూలిపోతున్నది, లేకపోతే ఇప్పటి వరకు ఇట్లా కాలేదు కదా. మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదన్నా మీ ఉద్దేశం? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అన్న, నేను చెప్పినా కదా ఇందాక, నాకన్నా ఎక్కువ మీకు తెలుసు అని చెప్తున్నా కదా. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించి కట్టారు ఆ బిల్డరు. గవర్నమెంట్ ల్యాండ్ అని ఇరగొడతారు కదా, సరే ఇరగొట్టని. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మేము ఎందుకు కడతాం దాంట్లో అంటున్నా. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మేము డాక్యుమెంట్స్ ఎందుకు వస్తాయి మా దగ్గర, పర్మిషన్లు ఎందుకు వస్తాయి, మీటర్ ఎందుకు వస్తుంది, కరెంట్ బిల్ ఎందుకు కడతాము, అంత పైసా పెట్టి మేము అందరు వర్క్ చేస్తాము. మాకు అందరికి జీతాలు ఇచ్చుకుంటా, అన్నీ చేసుకుంటా, అన్నీ చూసుకుంటా, మాకు అన్నీ చూసుకుంటాడు మా సార్. చిన్నది ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా అన్నిటికీ ఎవరైనా ఉండని మేము పని చేస్తామన్నా కానీ, పేదలు ఎవరు వస్తే కూడా అందరికీ హెల్ప్ చేసుకుంటూ ఉంటారు మా సార్. అలాంటి మంచికి ఇప్పుడు కావాలని ఇట్లా చేసి ఇట్లా సతాయిస్తే ఉన్నాడు, దేవుడు కూడా ఉన్నాడు చూస్తున్నాడు కదా.
ఏదైనా అవుతుంది. మరి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు అధికారంలో ఉంటారంటే అండి? ఆ? 10 ఏళ్ళు ఉంటారంటే ముఖ్యమంత్రి అధికారంలో ఎవరు? రేవంత్ రెడ్డి. చూద్దాం సార్. ఇంకా సంవత్సరంన్నర పోని, ఇంకా సంవత్సరం పోని తెలుస్తుంది. 10 సంవత్సరాలు ఉంటాడో 100 సంవత్సరాలు ఉంటాడో లేకపోతే పోతాడో చూద్దాం. కానీ మొన్న అందులో జనం ఉండగా కూడా కూల్చేసారు. అట్లనే కూర్చేసారు. ఘోరం కదా. నోటీస్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. ఏమన్నా ఒక నోటీస్ అయినా పెడితే జనాలైనా పక్కకు పోతారు కదా, సామాన్ తీసుకొని ఎక్కడైనా షిఫ్ట్ అవుతారు. ఏమన్నా సామాన్ ఏమైనా ఇంపార్టెంట్ సామాన్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మాకు కూడా ఏమైనా సామాన్ వర్క్ చేసే సామాన్ ఏమైనా ఉంటుంది కదా, మేము కూడా తీసుకుంటాం సామాను. కొంచెం నోటీస్ ఇచ్చి ఏమైనా చేయాలి కదా. పొద్దుగాల వచ్చి 6 గంటలకు వచ్చి ఖాళీ చేయండి, కరెంట్ బంద్ చేసి ఎట్లా చేస్తే అందరు సతాయించుకుని చేసినాయి. మీరు కూడా అందరు చూసారు కదా. చూసాం. దారుణం. సో చూసారు. ఏం పేరండి మీ పేరు? నా పేరు మొహమ్మద్ అజహర్ అలీ. సో మహమ్మద్ అజర్ గారు ఈ బిల్డర్ యొక్క మెయిన్ అంటే ఆయన దగ్గర పనిచేసే వ్యక్తి. సో పాపం కళ్ళ ముందే కూల్చుతుంటే ఆయన కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ బిల్డర్ని నమ్ముకుని చాలామంది ఉద్యోగస్తులు ఇక్కడ ఆయన మీద ఆధారపడి ఉన్నారు. సో ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఇది గవర్నమెంట్ కక్షపూరితంగా చేస్తుంది. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉంటే ఇన్ని పర్మిషన్ వస్తాయి, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు వస్తుంది, అదేవిధంగా రోడ్లు ఎందుకు వస్తాయి, పవర్ ఎందుకు వస్తుంది, పర్మిషన్లు ఎందుకు వస్తాయి, ఇంత పెద్ద అపార్ట్మెంట్ కట్టడానికి పర్మిషన్ ఎందుకు ఇస్తారు అనేది నిజంగా అందరూ కూడా ఆలోచించాల్సిన అంశమే. కాకపోతే ఇందులో ఎవరు కూడా డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా అందరూ రెంటర్స్ ఏనంట. కాకపోతే వాళ్ళు ఎక్కడొక్కడ సెట్ అయిపోయారు. కానీ కేవలం ప్రభుత్వం కావాలనే కూల్స్తుంది, ఇది కావాలనే దీన్ని టార్గెట్ పెట్టి చేస్తుంది అనేది వీళ్ళ స్థానికంగా ఉన్నటువంటి ఈ బిల్డర్ యొక్క మెయిన్ ఉద్యోగి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అయితే కాకపోవచ్చు, కానీ గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇలాంటి పర్మిషన్లు ఇక్కడ రావు కదా. మరి ఎందుకు వచ్చినాయి ఇక్కడికి? ఒకళ్ళు నిజంగా కబ్జా చేసి కట్టుంటే ఇన్ని పర్మిషన్లు ఎలా వస్తాయనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో మరి అది ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలి. ఇంకా ఇన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీని ఈరోజు నాశనం చేస్తుంది ఈ హైడ్రా. మరి ఇందులో నిజాలు తేల్చాలి. మరి ముఖ్యమంత్రి ఏమో 10 ఏళ్ళు అధికారంలో ఉంటారంటున్నారు, ఆయనేమో 10 ఏళ్ళు అధికారంలో ఉండే పరిస్థితి అయితే కనపట్టలేదు అనేది కూడా వీళ్ళ స్థానికంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. బాట్ స్టూడియో.